తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రిచే ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏర్పాటు చేసినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను మంగళవారం కళాశాల మేనేజ్మెంట్ మీటింగ్ హాల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కళాశాల ప్రారంభం నుండి విద్యా సంస్థను అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే కాకుండా సొసైటీకి, విద్యా ప్రగతికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ గీతా సారాంశం విద్యార్థులకు వినిపించడం వల్ల వారిలో క్రమశిక్షణ, మంచి నడవడిక పెంపొందుతుందన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో మానవీయ విలువలు పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ విద్యార్థులకే కాకుండా పట్టణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భగవద్గీత పారాయణంలోనూ ఆధ్యాత్మిక ప్రవచనాలను ఘంటసాల మధుర గీతాలాపంలో ఎల్వి గంగాధర శాస్త్రి దేశంలోనే ప్రముఖ వ్యక్తి అని, ఆయన ప్రవచనాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్తలు డాక్టర్ డివిఎస్ చంద్రాజీ, పిప్పళ్ల ప్రసాదరావు, రాయప్రోలు చలపతి, కంతేటి వెంకటరాజు, చెరుకోడ రంగసాయి, బోండా వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఉందో ఈ యాజమాన్యం ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్రంలోనే ప్రముఖమైనటువంటి విద్యాసంస్థగా పేరుగాంటినటువంటి విద్యాసంస్థ 1980లో ఏర్పాటు చేసినటువంటి విద్యాసంస్థ భీమవరం ప్రాంతానికి ఎడ్యుకేషనల్ హబ్గా పెద్ద ఎత్తున గుర్తింపు వచ్చిందంటే డిఎన్ఆర్ కాలేజీ, ఆ తర్వాత ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ. క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ విద్యార్థులకు అందించడంతో పాటు ఏదైతే ఏఐసిటి నామ్స్ ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా అమలు చేయడంతో పాటు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిసరాల అభివృద్ధి విషయంలో, అదేవిధంగా ఏదైతే పట్టణానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో, అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా కొంత మొత్తాన్ని వెచ్చించి ప్రజోపకరమైనటువంటి పనులు చేస్తున్నటువంటి యాజమాన్యం ఎస్ఆర్కేఆర్ కళాశాల యాజమాన్యం. ఇందులో భాగంగా ఈరోజు ఈ రకమైనటువంటి ప్రవచన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం, ఈ జోలుపాలెం రోడ్డును పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంతో పాటు ఇటీవల రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రతన్ టాటా విగ్రహం ఏదైతే ఉందో ఆ టాటా విగ్రహాన్ని ఈ రోడ్లో నెలకొల్పడంతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో త్రాగునీటి సౌకర్యం వరకు పెద్ద ఎత్తున ఏదైతే ఫిల్టర్ల ఏర్పాటు గురించి కూడా నిధులు వెచ్చిస్తున్నటువంటి సంస్థ ఎస్ఆర్కేఆర్ విద్యా సంస్థ. వారిని రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారి యాజమాన్యాన్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. సాయంత్రం 6 గంటలకి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత భగవద్గీతని ఊరూరా ప్రచారం చేయటంలో అద్భుతమైన పాత్ర పోషించిన నా ప్రియ మిత్రులు డాక్టర్ గంగాధర్ శాస్త్రి గారు, ఎల్వి గంగాధర్ శాస్త్రి గారు ఎస్ఆర్కేఆర్ కాలేజీలో విద్యార్థులకు గీతా ప్రవచనం మీద మాట్లాడటం, గీతా సారాన్ని తెలియజేయడానికి రావటం నిజంగా ఇది ఒక కొత్త వరవడి అని చెప్పాలి. కళాశాలల్లో గీతను ప్రబోధించాలి 10 మందికి. ఎందుకంటే భగవద్గీత ఏ మతానికి సంబంధించింది కాదు, అన్ని మతాలకు సంబంధించిన సారాంశం, మనిషి జీవనం గురించి సారాంశం ఉన్నది భగవద్గీతలో. అటువంటి గీతా సారాంశాన్ని కళాశాల విద్యార్థులకి బోధించాలి అన్న ఆలోచన వచ్చినందుకు ఈ కళాశాల యాజమాన్యాన్ని ముందుగా ప్రశంసిస్తూ చాలా సంతోషం. ఏదైతే మన ఎస్ఆర్కేఆర్ కాలేజీ వారి యొక్క సౌజన్యంతో ఎల్ గంగాధర్ శాస్త్రి గారు అయితే ప్రవచనాల్లో ఎంతో ప్రముఖమైనటువంటి వ్యక్తిని మన భీమవరం పట్టణానికి తీసుకొచ్చి ఈ కాలేజీ ప్రాంగణంలో 4వ తారీఖు విద్యార్థులతోటి, అదేవిధంగా 5వ తారీఖున పబ్లిక్ తోటి ఒక అట్రాక్షన్ పెట్టడం, ప్రవచనాల ద్వారా మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడే విధంగా ప్రయత్నిస్తున్నటువంటి యాజమాన్యాన్ని ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మన సమాచారం కోరుకుంటాం. 4 మరియు 5వ తేదీకి బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి గారిని చీఫ్ గెస్ట్ కింద ఆహ్వానించామండి.
సెప్టెంబర్ 4 పొద్దున్న మా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్, మరియు సెప్టెంబర్ 5 సాయంత్రం 6కి ఈ భీమవరంలో ఉన్న ప్రముఖులందరికీ మా స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్తో అందరికీ ప్రవచనం ఇస్తున్నారు ఆయన. సో ఈ పోస్టర్ లాంచ్ ఈరోజు పెట్టుకున్నామండి. మన ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దల సమక్షంలో. సో అందరూ ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారు మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి రావటం, దాన్ని మన డిప్యూటీ స్పీకర్ అయిన మన కనుమూరి ఆయన ఓపెన్ చేయడం కూడా చాలా గర్వకారణం. సో ఈ రోజునే అందరూ జనరల్గా ఏమనుకుంటారంటే భగవద్గీత ఒక హిందూ మతానికి అనుకుంటారు, కానీ 100% అది రాంగ్ అండి. ఆ రోజుని కృష్ణుడు ఒక అవతారం ఎత్తి అర్జునుడికి ఉపదేశించింది ఓన్లీ అర్జునుడికి తెలుస్తుందనే కాదు, మొత్తం ప్రపంచాన్ని అందరికీ తెలియాలని. కొన్ని ముస్లిమ్స్ కంట్రీస్లో కూడా ఇప్పుడు అర్జునుడు కానీ కృష్ణుడు కానీ అక్కడ అంతలా డెవలప్ అవుతున్నారు. కాబట్టి దానిలో దృష్టిలో పెట్టుకునే మేము ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అని ఇన్వైట్ చేయడం జరిగింది. మన ఈ మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో రేపు 4వ తారీఖు 5వ తారీఖు కూడా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారు విచ్చేస్తున్నారు. అంటే 4వ తారీఖు ఏంటంటే మా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి మార్నింగ్ మా కాలేజీలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఆయన ప్రోగ్రాము. ఈవినింగ్ 5వ తారీఖు ఆ రోజు టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవం. ఆ రోజు సాయంకాలం 6 గంటలకి పురప్రముఖులకి అందరికీ కూడా ఈ భగవద్గీత మీద ఆధ్యాత్మిక ప్రసంగం ఉంది మా కాలేజీ. ఈ సందర్భంగా ఇప్పుడే మన పెద్దలు రఘురామకృష్ణరాజు గారు ఇతర పెద్దల సమక్షంలో మా మేనేజ్మెంట్ వారి సమక్షంలో ఇది మనం బ్రోచర్ రిలీజ్